హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఈఎస్ఐ అంటే ఏంటి, అసలు ఈ ఈఎస్ఐ అనేది ఏ కంపెనీస్లో ఉంటుంది, ఏ ఎంప్లాయీస్కి ఈ ఈఎస్ఐ అనేది అప్లికేబుల్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న పని నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది, ఒక మోటివేషన్ ఇస్తుంది టు డూ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్. సో ఈఎస్ఐ అంటే ఏంటి అంటే, ఇది ఒక ఎంప్లాయీ స్టేట్. ఈ స్కీమ్ అనేది అన్ని కంపెనీస్లో ఉండవు, ఓన్లీ ఫ్యూ కంపెనీస్. అవి కూడా ఏంటి అని అంటే, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రూల్ అనేది ఉందన్నమాట. సో మోర్ దెన్ 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్న కంపెనీ ఏదైనా కూడా ఈ ఈఎస్ఐ అనేది ఖచ్చితంగా వాళ్ళ ఎంప్లాయీస్కి ఇది ఇవ్వాలి. 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్న కంపెనీ. అలా కాకుండా అంటే లైక్ చెప్పాను కదా, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రూల్ అని చెప్పి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకైతే 20 మెంబర్స్ అంటే 20 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉన్న కంపెనీ ఏదైనా కూడా ఈ ఈఎస్ఐ అనేది వాళ్ళ ఎంప్లాయీస్కి ఇవ్వాలి. అది కూడా అందరు ఎంప్లాయీస్కి కాదు. ఎవరి శాలరీ అయితే 21,000 అప్ టు 21,000 కానీ 21,000 బిలో కానీ ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ ఈఎస్ఐ అనేది అప్లికేబుల్ అవుతుంది. 21,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ అనేది అప్లికేబుల్ అవ్వదు. వాళ్ళకి మేబీ ఈపీఎఫ్ అనేది, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో 21,000 అప్ టు 21,000 ఆర్ బిలో. ఒకవేళ డిజబుల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, సో లైక్ ఏదైనా అంగవైకల్యం ఉన్న వాళ్ళు అయితే మాత్రం అప్ టు 25,000 వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ఈఎస్ఐ అనేది. సో ఇది ఈపీఎఫ్ అంటే లైక్ ప్రావిడెంట్ ఫండ్ లాగా బేసిక్ శాలరీ మీద దీన్ని క్యాలిక్యులేట్ చేయరు, టోటల్ వేజెస్ మీద దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఆ వేజెస్ కూడా ఒక ఫిక్స్డ్ వేజెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ subsistence allowances and overtime allowances, wages and during layoff, and house rent allowances, night shift allowances కానీ, కన్వీనియన్స్ అలవెన్సెస్, మెడికల్ అలవెన్సెస్, న్యూస్ పేపర్ అలవెన్సెస్, ఎడ్యుకేషన్ అలవెన్సెస్, డిఎన్ఎస్ అలవెన్సెస్ అండ్ అటెండెన్స్ బోనస్, ఇలాంటి వాటన్నిటిని కూడా ఈ వేజెస్, టోటల్ వేజెస్ మీద ఈ ఈఎస్ఐ అనేది క్యాలిక్యులేట్ అనేది చేస్తారు. అది కూడా కాంట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఒక ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషనే ఎక్కువగా ఉంటుంది. పిఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కేవలం అంటే లైక్ ఎంత పర్సంటేజ్ అయితే ఎంప్లాయీ నుంచి కట్ చేస్తారో అంతే పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ కంపెనీ కూడా క్రెడిట్ చేయాలి పిఎఫ్ అకౌంట్లో. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, ఎంప్లాయీ తోటి కంపేర్ చేస్తే ఎంప్లాయర్దే చాలా ఎక్కువ పర్సంటేజ్ అనేది కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఈ ఈఎస్ఐ అనేది కంప్లీట్గా కంపెనీస్ రన్ చేస్తున్న, గవర్నమెంటే, కానీ ఫండ్స్ అన్నీ కూడా కంపెనీసే ఇస్తాయి. అది ఎలా అనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పే స్లిప్ చూస్తే, పే స్లిప్లో లైక్ ఇంతకుముందు పిఎఫ్ అనేది కేవలం బేసిక్ శాలరీ మీద మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ బేసిక్ శాలరీ, వీడిఏ, హెచ్ఆర్ఏ ఇలాంటివి అంటే లైక్ మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ అమౌంట్ మీద ఈ ఈ ఈఎస్ఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే టోటల్ అమౌంట్ మీద, నాట్ బేసిక్ శాలరీ, టోటల్ అమౌంట్ మీద ఈఎస్ఐ క్యాలిక్యులేట్ చేస్తారు. అది కూడా కాంట్రిబ్యూషన్ ఎంత అంటే, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 0.75. ఓకే, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే 0.75 అయితే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 3.25. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 3.25. ఇప్పుడు 0.75 అని అంటే మనకి ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది, లైక్ 17,433. బేసిక్ శాలరీ 4,180, వీడిఏ 3,288, హెచ్ఆర్ఏ 9,965. ఇక్కడ టోటల్ శాలరీ వాళ్ళది వచ్చేసరికి, టోటల్ వేజెస్ వచ్చేసరికి 17,433. ఈ టోటల్ అమౌంట్ మీద ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే 0.75 తీసేస్తే ఇట్స్ 130.75. అదే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 3.25. సో టోటల్ వేజెస్ మీద అప్పుడు ఆ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 566.57. అంటే టోటల్ ఈఎస్ఐ అమౌంట్ వచ్చేసరికి 697.32 అమౌంట్ ఈజ్ ద ఈఎస్ఐ అమౌంట్. ఇప్పుడు ఈ ఈఎస్ఐ అనేది ఎలా అప్లికేబుల్ అవుతుంది? ఇప్పుడు ఈపీఎఫ్ అంటే మనకు ఒక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్ అనమాట. మనం ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు అలానే ఈఎస్ఐలో కూడా మనీ విత్డ్రా చేసుకోవచ్చా అంటే నో.
ఇక్కడ మనీ విత్డ్రా చేసుకోవడానికి స్కోప్ లేదు. ఈ ఈఎస్ఐ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే లైక్ మీరు ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు లైక్ డ్యూరింగ్ ద వర్క్ పీరియడ్ మీకు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ అయింది అని అనుకోండి, మీకు ఏదన్నా ఒక యాక్సిడెంట్ కానీ హెల్త్ బాగాలేకపోవడం కానీ ఇలాంటి ఏమైనా జరిగితే అలాంటి సినారియోలో ఈ ఈఎస్ఐ అనేది హెల్ప్ అవుతుంది ఫర్ ద ట్రీట్మెంట్కి. అండ్ అదేవిధంగా ఈఎస్ఐ అనేది ఎన్రోల్ చేసేటప్పుడు మీరు ఎవరెవరినైతే నామినీస్గా మీరు మెన్షన్ చేస్తారో వాళ్ళందరూ, ఇప్పుడు ఒక 10 మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో లైక్ ఒక 5 మెంబర్స్ని మీరు యాడ్ చేశారనుకోండి, ఓకే, మీ ఫ్యామిలీ మొత్తాన్ని మీరు ఈఎస్ఐ అండర్లో ఎన్రోల్ చేస్తే మీకు మాత్రమే కాదు, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదన్నా హెల్త్ ఇష్యూ అయినా కూడా వాళ్ళకి కూడా ఈ ఈఎస్ఐ అనేది అప్లికేబుల్ అవుతుంది. అది కైండ్ ఆఫ్ మెటర్నిటీ కానివ్వండి, లేదు అని అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఇలా. సో కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి ఈఎస్ఐ హాస్పిటల్స్, ఆ ఈఎస్ఐ హాస్పిటల్లో కంప్లీట్ ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రీ ట్రీట్మెంట్ అంటే లైక్ కంప్లీట్ ఫ్రీ అని కాదు, బేస్డ్ ఆన్ ద ట్రీట్మెంట్, లైక్ మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ అయిందో బేస్డ్ ఆన్ దాట్ సో మీరు కొంత అమౌంట్ అనేది పే చేయొచ్చు, లేదు అంటే టోటల్ అమౌంట్ ఈఎస్ఐ వాళ్ళే పే చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఈఎస్ఐ హాస్పిటల్లో కాకుండా ఇంకేదన్నా అదర్ హాస్పిటల్లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి ఎమర్జెన్సీ పర్పస్ మీద, మీరు ఆ మెడికల్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మేబీ నాట్ 100%, ఒక సర్టైన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది మీరు లైక్ రియంబర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈఎస్ఐ అని అంటే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అదేవిధంగా ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏదైనా అదర్ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని అనుకుంటే మీరు ఆ టాపిక్ని కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.